కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి పిస్టల్, మ్యాగజైన్, బైక్ మరియు దోపిడీ రోజు నిందితులు ధరించిన 5 జతల బట్టలు, 3 జతల బూట్లు, 3 నకిలీ ఆర్సీ కార్డులు, ఒక రైడ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 8కి చేరింది అని సిపి గౌస్ ఆలం తెలిపారు. స్థానిక పీఎంజే జ్యువెలరీ షోరూంలో మే 3న జరిగిన సంచలన సాయుధ దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు మరో కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి నుండి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. రేపటితో ముగియనున్న 5గురి కస్టడీ ఈ నెల 17వ తేదీన కోర్టు అనుమతితో 6 రోజులు పోలీస్ కస్టడీలోకి తీసుకున్న 5గురు ముఖ్య నిందితులు A1, A2, A3, A10, A11 కస్టడీ రేపటితో ముగియనుంది. కరీంనగర్ శివార్లో 7వ నిందితుడిని అరెస్ట్ చేశారు. పిస్టల్ ని స్వాధీనం చేసుకున్నారు. బీహార్లో 8వ నిందితుడిని అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారు. A12 మొహతాబ్ ఖాన్ నిందితులకు సిమ్ కార్డులు అందించినందుకు గాను అరెస్ట్ కాబడి జైలులో ఉన్నాడు. ఈ నిందితుడిని పోలీసులు కస్టడీకి తీసుకోలేదు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు సృజనారెడ్డి, బొల్లం రమేష్, బగ్గాని శ్రీనివాస్, తిరుమల్, ప్రకాష్, ఎస్ఐ శేఖర్ మరియు ఇతర పోలీస్ అధికారులను, సిబ్బందిని సిపి అభినందించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు కరీంనగర్లో లాస్ట్ మంత్ జరిగిన పీఎంజే జ్యువెలరీ డకాటీ కేసు ఫర్దర్ అప్డేట్ కోసం ఈ ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఫర్దర్ అప్డేట్లు లాస్ట్ వీక్ 6 మెంబర్స్కి ఇంక్లూడింగ్ A1 సుబోధ్ సింగ్, రఘునాథ్, A2, A3 రవీష్, A10 అమర్ సింగ్, A11 రేణునాథ్, అందరికీ పోలీస్ కస్టడీ 6 days తీసుకోవడం జరిగింది. పోలీస్ కస్టడీలో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఈ కేసు రిలేటెడ్ మనకి తెలిసింది. ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత 2 more accused have been arrested in this case. దీంట్లో టోటల్ అరెస్టెడ్ అక్యూజ్ ఈ కేసులో ఇప్పుడు 8 అయింది. దీంతో పాటు త్రూ అక్యూజ్డ్ కొన్ని రికవరీస్ కూడా అయింది. 1 పిస్టల్ యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్, 1 మ్యాగజైన్, ఒక వైట్ అపాచీ మోటార్ సైకిల్ యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్ మనకి బల్లార్షా స్టేషన్లో దొరికింది. 5 sets of clothes worn by accused during the డకాటీ. వాళ్ళు ఇది వాడుకున్న తర్వాత కరీంనగర్ అవుట్స్కట్స్ ఏరియాలో ఒక రిమోట్ ఏరియాలో వదిలేశారు. 3 pairs of shoes, 3 fake ఆర్సీ కార్డ్స్ యూజ్డ్ ఫర్ ఫేక్ నంబర్ ప్లేట్స్ అండ్ ఒకటి రెడ్మీ మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పటి వరకు అప్డేట్లు అమంగ్ 5 persons who entered the showroom అఫెన్స్ చేసిన 5గురులో ఇంతకుముందు మేము లాస్ట్ మంత్ 2 అరెస్ట్ చేసాము. ఇప్పుడు 3rd అక్యూజ్ సూర్యమణి కుమార్ @ సనోజ్ కుమార్, అతనికి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతని ద్వారా SRSP కెనాల్ అవుట్స్కట్స్ రామడుగు మండలం మనకి ఇది వెపన్ రికవరీ ప్లస్ వాళ్ళు వాడిన క్లోత్స్, షూస్, ఫేక్ ఆర్సీ కార్డ్స్ అండ్ మొబైల్ ఫోన్ అని రికవర్ అయింది. ఇది కాకుండా వాళ్ళు వాడిన వైట్ కలర్ అపాచీ బైక్ కూడా టు దిస్ అక్యూజ్ రఘునాథ్ మనకి బల్లార్షా స్టేషన్ పార్కింగ్ ఏరియాలో కూడా రికవర్ అయింది. అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి అక్యూజ్డ్ MD ఆదిల్ ఖాన్ హెస్ బీన్ అరెస్టెడ్ టుడే ఇన్ ఫుల్వారీ షరీఫ్, పట్నా, బిహార్. అతనికి ఈ కేసులో ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అంటే ఇతను క్రెటా కార్ యూజ్ ఇన్ ది ఆఫెన్స్ సప్లై చేశారు. ఆ క్రెటా కార్ యూజ్ చేసుకొని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ చంద్రపూర్ ఏరియాలో అక్కడ రిసీవర్ టీమ్ వాజ్ వెయిటింగ్.
ఆ బండి యూజ్ చేసుకుని ఇక్కడ నుంచి వీళ్ళు పాడిపోయారు. ఆ బండిలో కూడా బీహార్ నుంచి ఇక్కడ ఫైర్ ఆర్మ్ సప్లై చేయడం జరిగింది. ఈ బండి సప్లై అండ్ ఫైర్ ఆర్మ్ సప్లై ఈ రెండు సప్లై వాజ్ డన్ బై ఆదిల్ ఖాన్. ఇతనికి ట్రాన్సిట్ వారెంట్ మేము తీసుకువస్తున్నాము. ఇప్పుడు రేపు వరకు పోలీస్ కస్టడీ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ అక్యూజ్డ్ ఇంటరాగేషన్ అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫర్దర్ విల్ మూవ్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్. So in this offence, considerable progress has been made, including overall 3 weapons used in the offence. ఇప్పుడు వరకు సీజ్ అయింది అండ్ 2 బైక్స్ యూజ్ ఇన్ ది offence అది కూడా సీజ్ అయింది. ఇంకా అదర్ మొబైల్ ఫోన్స్ అదర్ ఆర్టికల్స్ సీజ్. రికవరీ కోసం ఇంకా మేము ట్రై చేస్తున్నాము. ఫర్దర్ ఇంటరాగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా మిగతా యాక్టివిటీస్ గురించి మనకి తెలుస్తుంది. అవర్ టీమ్స్ ఆర్ వర్కింగ్ హార్డ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కరీంనగర్ టౌన్ వెంకటస్వామి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఐఓ కే సుజన్ రెడ్డి, Bagani Srinivas, Inspector, Bollam Ramesh, CCS Inspector Prakash, other police officers. I appreciate their efforts for handling the case professionally and successfully obtaining this case. Thank you very much.